వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి పిల్లల కోసం స్నాక్స్ చిట్టి చిట్టి పునుగులు అండి. మనం మార్నింగ్ ఇడ్లీ వేసుకున్న తర్వాత పిండి ఉంటుంది కదండి, కొంచెం అందులో 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ బియ్యపిండి, కొంచెం ఒక చిటికెడు వంట సోడా అండి, చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. సోడా, మైదా, బియ్యపిండి, ఇడ్లీ పిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయింది అనుకుంటే చిట్టి చిట్టి పునుగులు కొంచెం కొంచెం పిండి తీసుకొని వేసుకోండి. పిల్లలకి మంచి స్నాక్స్, బాగా ఇష్టపడి తింటారండి. బయట తీసుకొచ్చే దానికంటే ఇలా చేసుకుంటే మంచిదండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎలాగో ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, చాలా ఈజీ ప్రాసెస్. 10 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకి మన ఇంట్లో మన చేతితో చేసిన స్నాక్స్ ఇవ్వచ్చు. అందులో మనం కావాలంటే ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చండి. మా పిల్లలు ప్లేన్ అయితే బాగా ఇష్టంగా తింటారు, అందుకే నేనేం వేసుకోలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చండి. బయట తీసుకొచ్చేదానికంటే ఇది మంచిదండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి స్నాక్స్ లాగా. క్రిస్పీగా చాలా బాగుంటాయి. చిన్ని చిన్ని పునుగులు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయండి. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మన పిల్లలకు హ్యాపీగా మనమే ఇవ్వచ్చు. ఎంతో టేస్టీ అయిన చిట్టి చిట్టి పునుగులు రెడీ అండి. పల్లీ చట్నీతో, కారంతో, దేంతో అయినా తినొచ్చండి, అది మన ఇష్టము. ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీ పిండితో పునుగులు చాలా బాగుంటాయండి. పిల్లలు హ్యాపీగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత బాగున్నాయో? పిల్లలకి స్నాక్స్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.